विष्णुरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగామినిలో 30వ రోజు, ముచ్చటగా 30వ రోజు కాళహస్తీశ్వర మహాత్మ్యము రామచరిత మానస్. ఇక్కడ ఆ తూర్చేటి గొప్పతనం ఏంటంటే ఆవిడ ఏడుస్తుంది. అది ఏడవటం ఆవిడ సహజంగా ఏడుస్తుంది, కానీ ఆ మహానుభావుడు ఆ దయా సముద్రుడు అదంతా తన అర్చనగా తీసేసుకున్నాడు. ఈ పద్యాలు ఇటువంటి రాయాలంటే అండి రెండు కలిసి ఉండాలి. ఏది ఇటు భక్తి, ఆ రక్తి మీద ఆసక్తి కలిసి ఉన్నటువంటి వాడే ఈ రెండు మంచి యుక్తంగా కలిసి ఉన్నటువంటి వాళ్ళే రాయగలరు. అందుకే దూర్చటి వేశ్యాలోలత్వం గురించి ఎవరైనా పిచ్చిగా మాట్లాడితే నీకు ఆయన క్లియర్ గా చెప్పుకున్నాడు. మీ మనసులో అన్నో కుళ్ళు పెట్టుకుని బయట మనం చాలా నీట్ గా ఉన్నటువంటి వాడు నీట్ కాదు, ఆయన అంతస్తు అటువంటి. కాబట్టి ఈ కాళహస్తీశ్వర మహాత్మ్యములో కొన్ని పద్యాలు మనం వింటూ ఉంటే ఏమిటండి ఏదో పుణ్యం వస్తుంది అనుకుని విన్నామండి అని. పుణ్యము లేదా మనకి దైవానుగ్రహము కేవలం ఒక చోట కూర్చుని నామస్మరణము లేకపోతే ఇంకోటి చేయటం వల్ల వస్తుంది, అందువల్లే వస్తుంది అని అనుకుంటే పొరపాటు. లేకపోతే ఇన్ని కావ్యాలు రాసి ఉండేవాళ్ళు కాదు, ఇంత వర్ణన చేసి ఉండేవాళ్ళు కాదు. ఆ కాళహస్తీశ్వర మహత్యంలో వాళ్ళ కామలోలతర కైవల్యంతో పోల్చారు. నేను అంటే ఆయన పోల్చాడా, దర్శించాడు. ఆయన అది కూడా కైవల్యంగానే చూశారు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎలా చూస్తే అలా కనిపిస్తుంది ప్రపంచం. నీకు ఇది పరమలౌకికంగా చూసామనుకో అది లౌకికంగానే కనిపిస్తుంది. కాబట్టి ఈవిడ ఏడుస్తున్న దాన్ని ఆయన అర్చనగా తీసుకున్నాడు. ఆవిడ ఏడ్చేప్పుడు మన సామాన్యంగా అన్నాడు. ఆ ఓ అన్నది ఓంకారము గాని, ఆవిడ కళ్ళ నీళ్లు మధ్యనము అభిషేకం గాని, ఆవిడ యొక్క కమ్మని నిట్టూర్పులు, అదేంటంటే కమ్మని నిట్టూర్పులు ఉంటాయి కన్నా ఎవరన్నా చెప్పలే వేడి నిట్టూర్పులు, కానీ అది భక్తియుక్తంగా ఉంది. అందుకే మీరు పద్యంలో చెప్పారు అది మిగతా వాళ్ళందరికీ వాడకూడదు నాన్న, అది భక్తాగ్రేసరులు మాత్రమే వాడాలి. ఆ నిట్టూర్పులు ధూపంగాను, ఆవిడ యొక్క దంతపంక్తులు దీపకాంతులు గాను, ఆవిడ అలా పడిపోవడం సాష్టాంగ దండ ప్రమాణంగాను వికరించాడేమో బహుశా. అందుకే హస్తమస్తక సంయోగం చేశారు. ఈ హస్తమస్తక సంయోగము గురు శిష్యులని కలుపుతుంది. శిష్యుడు ఎప్పుడూ కూడా గురువు గారి పాదాలని తాకబలి. గురువు గారు వాళ్ళ శిరస్సుని తాకాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు మామూలుగా తెలుసుకుంటే ఒక హైడ్రోలాజికల్ సైకిల్ అని ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రపంచమే సైక్లికల్. ఆకాశాత్ పతితం తోయం యథాగచ్చిత్ సాగరం
సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చి. అంతే కదా. కాబట్టి ఈ ఎనర్జీ ఎప్పటికప్పుడు ఫ్లో అవుతుంది. ఈ ఎనర్జీ ఫ్లోని ఫిజిక్స్ లో మీరు చెప్పాలనుకోండి, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఇవన్నీ సైక్లికల్ గా తిరుగుతూ ఉంటాయి. అంటే ఇట్ ఈస్ అ సింబల్, ఇట్ ఈస్ అ సింబాలికల్ ఇండికేషన్ దట్ ఈ సైక్లికల్ సర్కిల్. అందుకే మనకి చక్రములు కూడా మొట్టమొదటి ఏమిటి? బిందు. బిందు అంటే ఏమిటి? ద స్మాలెస్ట్ సర్కిల్, అంతకన్నా మిన్ సర్కిల్ లేదు. ద ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ ది బిందు ఏమిటది? ఇక అది విలసనం, చక్ర విలసనం, శ్రీ చక్రం. ఈయన అలా తీసుకున్నాడేమో బహుశా. తీసుకోవడం వల్ల ఏం జరిగిందంటే, ఇప్పుడు మిగతా పద్యంలో కన్నా మనం ఇవాళ నుంచి మహాదేవుడి సంకల్పంతో తన్మే మన శివ సంకల్పమస్తు అని చెప్పినట్టు 3 పద్యాలని సమానంగా చెప్పుకోవడానికి ప్రయత్నించాలి. సరే, చెప్పండి. ఉత్పలమాల పద్యం చాలా చక్కటి పద్యం అండి. ఈవిడ అలా పడింది కదా, ఎత్తిన అనే పదం తీసుకున్నట్టు. చూడండి, మనకి ప్రాంతీయులుగా ఎత్తుట అంటే చాలా దాంట్లో అర్థభేదాలు ఉన్నాయి. ఎత్తటము అంటే ఉన్నదాన్ని పైకి ఎత్తటం. మీరు నెల్లూరు జిల్లా వెళ్ళండి, ఎత్తుట అంటే కొనడం. బాగుందిరా, ఈ షర్ట్ ఎప్పుడు ఎత్తే ఏంటి అంటే, ఎత్తే అంటే ఎప్పుడు కొన్నాం ఏంటి అని. మీరు అదే తెలంగాణ వైపు రాండి, ఎత్తు. అరే నీ ఎత్తులు ఎవరికి తెలియవు అనుకుంటున్నావు అంటే, వాడి యొక్క ప్లాన్స్, ప్లాట్స్, కాన్స్పిరసీ. మీరు ఇటు కృష్ణా జిల్లా పెడండి, వాడి ఎత్తులాడండి అంటే వాడి ఎటు పోజులు. ఇక్కడ ఈ ఎత్తుట అనేటువంటిది కింద నుంచి పైకి ఎత్తడం. ఈవిడ పడిపోయింది కదా ఆయన కాళ్ళ మీద. ఆయన కాళ్ళ మీద పడిపోయినప్పుడు ఆవిడ ఎలా పడాలో, స్త్రీ ఎలా పడాలో, పురుషుడు ఎలా పడాలో ఇంత కూరని చెప్పాను. మళ్ళీ వస్తుంది, అప్పుడు మళ్ళీ ఇంకొకసారి చూసుకుంది. ఎత్తిన అలా పట్టుకుని ఎత్తి. అసలు ఆవిడ అదృష్టం, శివస్పర్శండి అది. అందుకే ఆవిడ జన్మధన్యుడు. విచిత్రం చూడండి, ఆయన పరీక్ష చేయదలుచుకుంది ఒకళ్ళని, వచ్చింది ఇంకోళ్ళండి. ఆయన పరీక్ష చేయదలుచుకుంది యాదవరాజు. ఆయనకి యాదవరాజు చేత ఏదో చేయించాలి ఆయన, అది ఏమిటో మనం చూస్తున్నాం. కానీ వచ్చింది ఈవిడేంటి? వచ్చి ఎత్తిన అంటే ఇలా పట్టుకుని ఎత్తిన. ఇంద్రజాల గురుడెత్తిన బర్హమనంగా. ఇంద్రజాల గురుడు ఈయన మామూలు ఇంద్రజాలం మాయలు. ఆయన ఈయన మామూలు మాయ. మాయల్లో ఇప్పుడు మీకు మాయ అంటే అది విష్ణు మాయ. ఆ తర్వాత మాయ ఈయన ఎవరుంటుంది? విష్ణు అధీనంలో. ఆ పైన ఇది ఏంటంటే శక్తి మాయ. మనం అందరం అనుకుంటాం శివుడు చాలా బోళాశంకరుడు అని. అది అనుకుంటే అంతకంటే పొరపాటు లేదు, అంతకంటే మాయలో పడింది లేదు. శివమాయ అసలు దురత్యయం. మమ మాయా దురత్యయ అని భగవద్గీతలో ఆయన చెప్పారు. కానీ విష్ణు మాయని కూడా నువ్వు తెలుసుకోవచ్చు, కానీ శివమాయ అది నిజమైన దురత్యయం, దుర్లభం. అందుకే ఇంద్రజాల గురుడు. అసలు ఇంద్రజాలమునకు ఎవరో ఆదో ఎక్కడి నుంచి పుట్టిందో ఆయన. ఇంద్రజాలుడు గురుడెత్తిన బర్హమనగా. ఇంద్రజాలికుడు ఏం చేస్తాడంటే, ఆ ఇంద్రజాలం చేసేటప్పుడు బర్హి అంటే శిఖి, బర్హము కలిగింది బర్హి అంటే నెమలి. కొంచెం మన అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం. అంటే ప్రస్తుత ఇంద్రజాలికుడు వీళ్ళు చేస్తూ ఉంటారు కదా, హిప్నాటిస్ట్. వాళ్ళు ఏదో కర్ర పట్టుకుంటారు, దానికి కర్రలో ఏమి ఉండవు, జస్ట్ టు డైవర్ట్ అవర్ అటెన్షన్ అన్నమాట.
కాబట్టి ఆ ఎత్తితే ఎలా ఉందంటే ఒక ఇంద్రజాలుడు గురుడెత్తిన బర్హమనంగా ఆ ఇంద్రజాలుడు ఎత్తినటువంటి ఒక శిఖి నెమలి శిఖిపించమనగా మన్మధుండెత్తిన పువ్వు వింటి ఆహా మన్మధుండెత్తిన పువ్వు వింటి మదమెత్తిన మదమెత్తిన తుమ్మెద పిండు పిండు నారి పిండు నారిన అంటే పిండు అనగా పిండు అంటే సమూహం. ఇక్కడ ఎలా ఉందంటే మన్మధుండెత్తిన, ఇప్పుడు మనం ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళాలి, ఇప్పుడు వాడు విల్లు ఎత్తుతాడు, ఆ విల్లు ఎత్తాడు మన్మధుడు, ఎవరి మీద ఆయనకి కోపం వచ్చింది, కోపం వచ్చేటప్పటికి విల్లు ఎత్తేసాడు. మన్మధుండెత్తిన పువ్వు వింటి, ఆయన విల్లు ఏమిటి, అది పువ్వులతో చేసి. మరి విల్లు ఎత్తిన వెంటనే ఏం చేయాలి, ఆ అల్లె తాడుని కట్టాలి, దాన్నే గుణం. అల్లె తాడుని కట్టాలి, అల్లె తాడుని కట్టాలంటే ఏం కట్టాలి, ఆ పైన ఉంటుంది. యుద్ధం చేయడానికి ఏం చేస్తారంటే తగిలించుకుంటాం, యుద్ధానికి ముందర ఏం చేస్తారంటే దాన్ని ఇలా కట్టి అప్పుడు వెతుతారు, లాగుతారు, ఆకర్ణాంతం లాగు. మన్మధుడెత్తిన పువ్వు వింటి మదమెత్తిన తుమ్మెద. తుమ్మెదల కనుక మాటలు చెప్పాను మనం అమరంలో, ఏమిటది, చెంచరీక. అలా ఈయన యొక్క వింటి నారి ఏమిటి, తుమ్మెద. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంత సామంతో మలయమరుదాయోధనరథ తథాప్యేకం సర్వం హిమగిరిసుతే కామపి కృపామపాంగాత్తే లబ్ధా జగదిదవనంగో విజంతి. ఏమిటమ్మా ఈ చిత్రం, అసలు ఈ చిత్రం ఏమిటమ్మా, వాడు ఏమిటి, వాడి బలం ఏమిటి, ధను పౌష్పం, వాడి ధనుసు ఏమిటంటే పువ్వులు. ఆ పువ్వులు అవి ఎంత సుకుమారంగా ఉంటాయి. ఇప్పుడు అదేమన్నా అర్జునుడి గాంధీవంలో శతసహస్ర ధనుస్సమాన పటిష్టమైనటువంటి గాంధీవం కాదు అది, అది శివుడి పినాకము కాదు, లేకపోతే అర్జునుడి గాంధీవము కాదు, శ్రీరాముడి కోదండము కాదు, మరి పోని విష్ణువు యొక్క శాంగ్యము కాదు, అది ధనుపోషం. మౌర్వీ మధుకరమయ్యి, మౌర్వీ అంటే నారి, అది తుమ్మెదు. ఆ తుమ్మెదుల యొక్క పిండు అది ఒక చోట ఉంటాయండి, అక్కడ పువ్వు ఉంటే ఇక్కడ మధు ఇది ఉంటుంది, అది అటు వెళ్ళిపోతూ ఉంటుంది, వాటిని వలసగా పెట్టాలి, లాగాలి. మౌర్వీ మధుకరమై పంచవిశిఖ. పోనీ వీడి దగ్గర బాణాలు బాగున్నాయంటే వీడి బాణాలు విశిఖములు 5 పుష్పం మౌర్వీ మధుకర వసంత సామంతో. పోనీ వీడి స్నేహితుడు అంటే వసంతుడు, సంవత్సరంలో 2 నెలలు. మలయమరుదాయోధన రథ, మలయమారుతం వచ్చేటువంటిది వీళ్ళ. ఇన్ని తక్కువ పని, బలవంతమైనవి ఏమీ లేవు, ఇన్ని తక్కువ గుణాలు పడి దధాప్యేకం సర్వం హిమగిరి సుతే. ఓ హిమగిరి హైమవతి, నీ యొక్క కృప, ఆవిడ కటాక్ష కల్పించండి చాలు. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి, హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. ఆ హరనేత్రుని యొక్క అగ్ని చేత సందగ్ధం అంటే పూర్తిగా నాశనం అయిపోయినటువంటి కాముణ్ణి వీవిడ సంజీవన మళ్ళీ పూర్తిగా బతికించింది. మళ్ళీ వీడికి సావులేక ఆవిడ కళ్ళు. పోనీ ఎలా బతికించాడంటే, ఇప్పుడు వాడు పైకి వచ్చి ఎలా చేస్తున్నాడంటే, వీళ్ళంతా జగతిదం, వాడు ఒకళ్ళని కాదు మొత్తం జగత్తుని, చివరికి శివుణ్ణి కూడా వశం. మీరు కామాక్షి విలాసం చదవండి ఎప్పుడైనా. వాడు ఒకసారి తపస్సు చేశాడు, ఇది మీకు మన స్కాంద పురాణాంతర్గతంగా కామాక్షిదేవి గారు తపస్సు చేసేటప్పటికి ఏమన్నా, నేను బతికించా కదరా, నీకేమిట్రా మళ్ళీ కోరిక, మరి నాకు నువ్వు ఎంత బతికించినా శివుడి మీద కోపం దక్కట్లేదమ్మా, నన్ను తగలబెట్టేశాడమ్మా, ఏం చేయమంటావురా.
నేను ఆయన మీద బాణాలు వేస్తాను. సరే వేసుకోపో. అయితే బాణాలు వేసిన వెంటనే ఆయన ఏం చేస్తాడు? నీ దగ్గరకు వస్తాడు. నువ్వు ఆయన కనపడవు. కామాక్షి విలాసంలో ఇంచుమించు 28 శ్లోకాలు వేశాడు. శివుడు తాపాన్ని తట్టుకోలేక వచ్చాడు. కామాక్షి కనపడలేదు. జ్ఞానప్రసూనాంబ దగ్గరికి ఆవిడ లేదు. భ్రమరాంబ దగ్గరికి ఆవిడ లేదు. ఇలా అష్టాదశ శక్తి పీఠాలే కాకుండా ఎక్కడెక్కడ శివుడి పక్కన ఈవిడుందో ఆవిడ లేదు. తీరా చూస్తే ఒక చోట కనిపించింది. ఈయన వస్తున్నాడు. ఎందుకు వచ్చావు? నువ్వు రావద్దని. అక్కడ వాళ్ళిద్దరి మధ్య చాలా చక్కటి సంభాషణ జరుగుతుంది. అంటే ఏమిటి? కొడుకుని గెలిపించుకోవడం కోసం భర్తని కూడా దగ్గర పెట్టినటువంటి ఆ కృపా కటాక్ష వీక్షణలు కలిగినటువంటి ఆ కామాక్షి దేవికి నమస్కారం. సరే, ఇప్పుడు మనం అటు వెళ్ళామనుకోండి, మళ్ళీ కామాక్షి విలాసం నుంచి దగ్గర రాదు. అందుకని ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఈవిడి ఎలా ఉందంటే, ఇలా ఎత్తేటప్పటికీ ఇంద్రజాలుడు ఎత్తిన బర్హి. ఏంటి ఇంద్రజాలుడు ఇలా చేయి పైకెత్తినటువంటి సిక్కిపి ఆ నెమలి యొక్క పింఛం, లేదా మన్మధుడు బాగా పైకెత్తినటువంటి ఆ తుమ్మెదల గుంప ఏమిటి ఇంతకీ ఈయన ఎత్తింది చెప్తున్నాడు. అసలు ఏదో చెప్తాడు ఈయన. చిత్తజ రాజ్య లక్ష్మికి చిత్తజ రాజ్య లక్ష్మికి చేయ. చిత్తజుడు అంటే చిత్తమునందు పుట్టినటువంటి వాడు. రాజ్యలక్ష్మికి అంటే ఆ చిత్తజుని రాజ్య లక్ష్మి, ఆయన రాజ్యానికి లక్ష్మి ఆ రమ లేదా రతీదేవి అనుకోవచ్చు. ఆ రతీదేవికి అభిషేకము చేయ శివుండు ఎత్తిన. శివుడు ఏం చేద్దాం అనుకున్నాడంటే, ఇప్పుడు పాపం వీడిని తగలబెట్టేశాను, కనీసం వీళ్ళ ఆవిడికి అభిషేకం చేద్దాం అనుకున్నాను. అభిషేకం చేద్దాం అనుకుని ఎవరికి? చిత్తజ రాజ్య లక్ష్మికి అభిషేకం చేద్దాం అనుకుని ఏం చేశాడంటే ఈ శివుడు కాంతైక ఎత్తిన నీల కుంభ రుచి హిందనము. నీల కుంభ రుచి అంటే నల్లని కుంభ అంటే కొండ. నీల కుంభ రుచి హిండనము అంటే ఇప్పుడు ఈవిడికి అభిషేకం చేయాలి కదా, ఈ రతీదేవికి అభిషేకం చేయాలి. అందుకని ఏం చేశాడు ఆయన? ఒక కొండ తీసుకొచ్చాడు, నల్లటి కొండ. ఆ నల్లటి కొండ జనరల్ గా మనం శివుడికి అభిషేకం చేస్తాం, కానీ శివుడు అభిషేకం చేస్తున్నాడు. ఇప్పుడు రతీదేవి ఎవరు? ఇంతకు పూర్వం మనం విన్నాం. ఈయన వెళ్ళేటప్పుడు ఎలా ఉంది? మన్మధుణ్ణి వదిలేసి వెళుతున్నటువంటి రతీదేవా అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఆ రతీదేవికి శివుడు అభిషేకం చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? ఒక కొండతో చేస్తున్నాడు. ఆ కొండలాగా ఉందిట. ఏమిటయ్యా ఇంతకీ ఉన్నది ఏమిటి? చెప్పట్లేదు. నీల కుంభరుచి ఉండనమోన. చాలా అద్భుతం. పద్యం అయిపోయింది కానీ నేను చెప్పలేదు. ఏమిటయ్యా వచ్చినాడు 4. ఆ నెక్స్ట్ పద్యం చెప్పుకొని మళ్ళీ ఈ పద్యానికి వద్దామని. నేను ఇవాళ మధ్యాహ్నం ఏమన్నా ఈ కాళహస్తీశ్వర మహత్యం ఇంతది చెప్పకుండా ఎందుకు వదిలేసి మరొక మారు మీ అందరికీ చెప్పుకుంటున్నాను. ఓ నామాలు ఇప్పుడిప్పుడే నేను దిద్దుకుంటున్నాను. నాకు సరిగ్గా రాదు. మీరు ఏవో బెటర్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే నేను ఓనామాలు దిద్దుకుంటున్నాను. కాబట్టి ఓనమాలు దిద్దుకుంటున్నప్పుడు ఆ పిల్లలు ఎలా మాట్లాడినా పెద్దవాళ్ళకి కొంచెం ముద్దుగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది శివుడికి ముద్దుగానే ఉంటుంది. ఎందుకు ఉంటుంది? నేను దిద్దుకుంటున్నాను. నేను పండితుడిని కాదు. పండితుడిని కావాలని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మనకు ముఖ్యంగా ధనగర్వం పోతుంది, యవ్వన గర్వం ఆటోమేటిక్గా పోతుంది. ఒక గర్వం మాత్రం మనకి పోదు, విద్యాగర్వం. ఇది నేనన్న మాట కాదు, కాళిదాస్ అన్నమాట. విద్యాగర్వం అది ఎటువంటిదంటే
విద్యా వివాదాయ ధనం మదాయ. కొంచెం విద్య వచ్చేటప్పటికి ఏమండి అంటూ మనం ప్రారంభించేస్తాం. అంటే ఎదటి వాడి తప్పుని చెప్పటంలో, అది వాడు ఒప్పుకోకపోతే వాడిని ఒప్పించడంలో మనకి వాడిని ముప్పతిప్పలు పెట్టి ఆ చెప్పింది చెప్పకుండా చెబుతూ ఉంటే మనకి ఎంత ఉంటుందంటే అది హాయిగా చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి నేను మరొక మారి అందరికీ వినవి సవినయంగా మనవి చేసుకుంటాను. మీరు నా చిన్ని మాటల్ని మన్నించండే గాని ఇందులో మీకేది జరుగుతుంది నేనేవాడు. నాకు స్వయం తీర్ణ పరాంతారేంటి, నేనే దాటలేకపోతాను, మిమ్మల్ని ఎక్కడ దాటిస్తాను చెప్పండి. ఇక్కడ ఇంద్రజాల పారిజాతాభరణలో అది శత్రురాజులకు అచ్చరణాకర్షించు సమరేంద్రజాలము పింఛము పింఛంపు కుంచ. శత్రురాజులను వాళ్ళని వణికించడానికి సమరేంద్రులో ఇంద్రుడు ఇచ్చినటువంటి ఒక కుంచ్ వారు ఎత్తుతారు. తర్వాత మన్మధులు సౌందర్యం ధను పౌష్పం చెప్పాను కదా, పుష్పము ధను పుష్పం వరి మధుకం. తర్వాత కందబద్యం. అసలు ఏమిటో చెప్పుకుంటే గాని ఈ పై వాటికన్నీ రాదు. నెరి. నెరి అంటే చుట్టూ కొంచెం ఇలా కాకుండా అది ఎలా ఉండాలంటే కొంచెం గింగులు ఇట్లా ఇట్లా ఒత్తుగా ఉండాలి. అది పైగా జొలు ఉండాలి. అది నెరి. నెరి మిగులు కలిగినపై బాగా నల్లగా ఉంది. అంతకుపూర్వం నల్లగా ఉంది, ఇప్పుడు బాగా నల్లగా ఉంది. పైగా నెరి అంటే కొంచెం వంపులు అన్నమాట. వంపులు వస్తుంది కొంతమంది జుట్టు. చూడండి, నేను ఒక లెసన్ చెప్పామండి, 32 సంవత్సరాలు ఆ పాఠం చెప్పి జీవితం గడిపేశాను. షీ హ్యాస్ ఏ హార్డ్ వైరీ హెయిర్. Her breathtaking, death-defying, terror-striking act was to stand on the back of the 2 tigers and emit great rumbling roars of lion with the great wiry hair. అని చెబుతూ ఆ ఆథరు అనితా దేశాయ్ అనే ఆవిడ తెన్నంటుంది. ఇటువంటి ఆవిడని చూసి ప్రేమించాడు ఒకడు. ఆవిడ ఎలా ఉందంటే, మామూలు ఈ వైర్లు ఉంటాయి కదండి, ఎలక్ట్రికల్ వైర్స్ అనేది, ఆ వైర్లు ఇట్లా కట్టుకోవచ్చు, అట్లా ఉంది. అటువంటి దెన్. ఎందుకు ఆ దెన్ అనే మాట వాడాడని ఏదో అప్పుడు నాకు తెలిసిన వాడిని చెప్తూ ఉండేవాడిని. అలాగే ఇక్కడ ఆవిడది మిగులు బాగా నల్లగా ఉంది, నెరి చక్కగా వంపులుగా ఉంది. అలా తర్వాత తరచు తిట్టంగా మందంగా ఉంది. అంటే పలసగా లేదు, ఒత్తుగా ఉంది. ఒత్తుగా ఉండాలి. దానికి అసలు ఒక మాటలో చెప్పాలంటే అండి, మొత్తం సౌందర్యం. అసలు స్త్రీ పురుషులు ఎవరికైనా, అందులో ముఖ్యంగా స్త్రీకి అందం ఏమిటయ్యా అంటే ఓన్లీ జుట్టే. అది ఎలా ఉంటుంది చెప్పండి. ఇదే దూర్జటి మీద ఒక నవల రాశారు కానీ అని చెప్తారు. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకి ప్రొటెక్షన్ గా ఉంటుంది స్త్రీకి. అది మీరు బాగా ఊహించండి. అది ఇలా ఉంటుంది, పాము ఇక్కడ పడగెత్తినట్టు ఉంటుంది. స్త్రీ సౌందర్యానికి రక్షించటానికి పడగెత్తిన పాములా ఉంటుంది. ఎందుకని ఇక్కడంతా ఇలా వేడిగా ఉంటుంది, ఇక్కడ వచ్చేటప్పుడు ఇలా వేడుతాడు. కాబట్టి అది ఎలా ఉంది, అక్కడ తర్రచై బాగా మందంగా ఉంది. అంతేకాకుండా
మన్మథుడు మదన మదన ప్రతాప శిఖలు దావాగ్ని శిఖలు. శిఖలు మెరయు అది దావా. ఈ దావాకి అమరంలో ఉన్నటువంటి మాటలు మనం ఇంకొక 4-5 పద్యాలు ఇందులో నేర్చుకుందాం. దావా దేవ్ వన వన అరణ్యే అలా. ఇప్పుడు మనం మామూలుగా మనం దావాగ్ని అంటే ఏదో పెద్ద అగ్ని అనుకుంటాం. దావా అంటే అరణ్యము అని అర్థం. అరణ్యము నుంచి వచ్చినటువంటి అగ్ని దావాగ్ని. కాబట్టి చెప్పండి ఏమందంటే మదనుడు చెప్పాలా మదనుడు మదన ప్రతాప మదన ప్రతాప దావాగ్ని. శిఖలు చూడండి, మెరయు మదనుడి ప్రతాపం అనేటువంటి దావాగ్ని యొక్క శిఖలు. శిఖలు అంటే అగ్ని శిఖలు. నీకు అగ్ని కంటే ముందర ఏం కనిపిస్తుంది? పొగ కనిపిస్తుంది. ఆ పొగ దట్టంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. నలుపుదనాన్ని కోసం ఎన్ని తీసుకొచ్చాడు నేను. మన్మధుడి ప్రతాపం అనేటువంటి దావాగ్ని యొక్క శిఖ మెరయు నవధూమమనగా, కొత్తగా పుట్టిన ధూమంటది. మామూలు ధూమం కూడా కాదు, నవధూమమనగా. ఏంటయ్యా ఇంతకీ జరిగింది? నవధూమమనగా తెర్రవకు. తెర్రవ అంటే స్త్రీ. తెర్రవకు ఆమెకి, ఈ దాసికి కచభరము వచ్చే. ఇంతకీ ఈ మొత్తం మాటకండి ఒక మంత్రం తీసుకున్నాం అనుకోండి. మంత్రములో కొన్ని అక్షరాలు ఉంటాయి. ముఖ్యంగా ఒక అక్షరం అన్న ఉంటుంది, దాన్ని ప్రాణాక్షరం అంటారు. అంటే మంత్రానికి ప్రాణం ఉంటుంది. అందుకే గురుగీతలో మాట చెప్తారు, మంత్రము అక్షరం అనుకునేవాడు, సాలగ్రామము శిల అనుకునేటువంటి వాడు, గురువుని మనలాగే కరచరణాలు ఉన్నటువంటి ఒక మనిషి అనుకున్నటువంటి వాడే నిజమైన పాపాసు. మంత్రము ప్రాణ సంయుక్తం, అందులో ప్రాణాక్షరం అని ఉంటుంది, అది పట్టుకోవాలి. ఇది మంత్రన్యాసం చేసేటప్పుడు మనం చేస్తూ ఉండాలి. మామూలుగా కరన్యాసం అంగన్యాసం చేసేటప్పుడు చేయము. దీనికి మంత్రం ప్రాణాక్షరం. అలాగే ఈ పద్యమునకు ప్రాణమైనటువంటి పదం ఏంటంటే దేవుని కరుణ. ఇదంతా మహాదేవుడు, ఆ పరమేశ్వరుడి కరుణ వల్ల ఈ తెరవకు కచభరము, ఏ తలనైతే రాజుగారు కోపంతో ముండనము చేయించాడో, ఇప్పుడు అంతకంటే అందమైనటువంటిది, అంతకంటే నల్లదైనటువంటి జుట్టు వెంట్రుకలు వచ్చేసాయి. ఎలా ఉంది అంటే ఇప్పుడు ముందర పద్యం నుంచి రావాలి. ఇంద్రజాలుడు ఇంద్రం చేసేటప్పుడు, ఆ ఇంద్రజాలం చేసేటప్పుడు ఒక బర్రి, ఒక నెమలి పింఛం పట్టుకుంటా, అంత నల్లగాను. మన్మథుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ నారి సారించేటప్పుడు మన్మధుడి దగ్గర ఉన్నటువంటి తుమ్మెద రెక్కల్లాగాను. తర్వాత చిత్తజ రాజ్య లక్షణం అంటే రతీదేవికి శివుడే స్వయంగా అభిషేకం చేయడం కోసం ఒక నల్లటి కొండ ఇవంతా. అంటే అభిషేకం చేసేటప్పుడు ఇలా నీళ్లు కిందకి జారుతాయి కదండి, ఈయన అభిషేకం చేసేసాడు. ఇంతకు పూర్వం ఇది ఎలా ఉంది? మామూలు ముండనం చేయబడి ఉంది. ముండనం చేయబడినప్పుడు ఎలా ఉంటుంది? అది తెల్లగానో లేకపోతే ఇంకో రకంగానో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అభిషేకం చేసేసాడు. చేసినటువంటి కొండ పై పెట్టేశాడు. ఇప్పుడు ఆ కొండలోంచి నీళ్లు కూడా పైకి కిందకు వచ్చేస్తున్నాయి. కొండలాగాను ప్లస్ మన్మధుడి ప్రతాప దావాగ్ని శిఖలు విధించడం నవధూమముగాను, నెరి కొంచెం వంపులుగాను నల్లగాను ఉన్నటువంటి కచ్చభరం ఆవిడకి వచ్చేసి ఆశ్చర్యం. అది అందుకే అద్భుతముగా శివుడు తలుచుకుంటే శివుడు తలుచుకుంటే ఏదైనా ఇచ్చేయగలుగుతాడు. ఈ జుట్టు ఇవ్వడం లెక్క. అది సరే ఆశ్చర్యపడిపోయి సీసపద్యం అండి. ఇప్పుడు అసలు కొత్త విషయం జరిగిపోతుంది. ఈవిడ ఆశ్చర్యపడింది, ఆనందపడింది. తల్లి ఆనందపడి వచ్చిన చూసారా మీరు మొత్తం కాళహస్తీశ్వర దాంట్లో
ఈయన ఇంచుమించు అంచానుప్రాసతో రాశారు. వచ్చిన ఏడు వచ్చిన ఇలా వెంట్రుకలు వచ్చిన ఇలా కచ్చభరం వచ్చేటప్పటికి ఆనంద వారధిలో ఆనంద వారధిలో తేలి, ఆనందం అనేటువంటి వారిధి అంటే సముద్రంలో తేలిపోయింది. శివుణ్ణి నమ్ముకుంటే నిన్ను నమ్మిన వారికి అన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరు. నమ్ముకుంది పాపం, వచ్చేసింది. ఆ ఆనంద సముద్రంలో ఓలలాడుతోంది. ఇలా ఓలలాడి జంగమయ్య పదాబ్జంబులకు ఎర్రగి, ఆ జంగమయ్య పదాబ్జములకు అంటే పాదపద్మములకు ఎర్రగి, ఎర్రగి అంటే నమస్కరించి. అయితే ఇక్కడే ఒక చిన్న విషయం ఉంది. ఈ ఎర్రగి జంగమయ్య పాదాబ్జంబులకు ఎర్రగి, పాదాంజంబులకు ప్లస్ ఎర్రగి, ఈ రా బండిరా రాయాలి. అయితే ఇప్పుడు మనం అసలు బండిరా తీసి పారేసాడు. వీడెవడో వీడి వీళ్ళ నాన్నదో వీళ్ళదో అమ్మదో సొత్తులాగా లూలు అరు అరు సా జా బండిరా వీడు తీసేసాడు. వీడు ఎవడు తీయడానికి అంటే వాడు పెట్టిన వాడు పిచ్చివాడ. నీరై అని ఉంటుంది. మామూలు నీరు రకారం రాస్తే అంటే సెకట రేప లెక్కన మామూలు రకారం రాస్తే అది వాటర్. అదే బండిరా రాస్తే నీరై అంటే నిప్పయ్య. గంగ నీరు నీరగునే అది నీరు గచ్చుగా, నీరైపోయాడు అంటే కరిగిపోయాడు కదా. మీరు చదవండి అది. ఇప్పుడు అక్కడ ఎర్రగి సెకట రేప రాయాలి అక్కడ. అయితే మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ ఒక సినిమా వచ్చింది 1954 ఆ సమయంలో. సినిమా చాలా బాగుంటుంది కానీ అట్టర్ ఫ్లాప్ వచ్చింది. కారణం ఏంటంటే ఆ సినిమా చూడలేదు అప్పట్లో. ఆ సినిమా పేరు మీకు గుర్తుందో లేదో మరి నాకు తెలియదు. ఒక చక్కటి పాట ఉంది అందులో, ఇప్పటికి కూడా చాలా ఫేమస్. అందమైన బావ పాలకోవా ఇందుగా పసందుగా ప్రేమనందుకోవా అనే పాట. అక్కినేని నాగేశ్వరరావు సినిమా. ఆ సినిమా పాడని ఏంటంటే ఆ సినిమా పేరు సరిగ్గా రాయలేదు. ఆ సినిమా పేరు ఎవరికైనా తెలుసా? సరే నేను చెప్తాను. రుణానుబంధం. ఆ రుణానుబంధానికి వీళ్ళు ఎలా రాసింటే రకారము రాసి రకార ఉకారములు రాసి రుణానుబంధం అని రాశారు. వీడికి పేరే రాయడం రాలేదు. ఈ సినిమా చూస్తారని అప్పట్లో చూడలేదు ఎవడు. అది ఎలా రాయాలి? అరు రాసి రుణానుబంధం అని రాయాలి. కాబట్టి మరి కొంతమంది అంటే మరి అది అలా ఆది పర్వంలో ఒక చోట మామూలు రకారం ఉంది. అది నన్నయ్య గారు రాశారని మీరు చెప్పడానికి వీల్లేదు. ఏమో తర్వాత ప్రతుల్లో అది ఉందేమో మనకు తెలియదు. ఆయన అథవా నన్నయ్య గారు రాస్తే ఆర్య వ్యవహారములు దుస్తంభు గ్రాహ్యం. అది ఆయన ఏం చేశాడని నువ్వు తప్పు చేయాల్సిన అవసరం లేదు. అది సంగతి. కాబట్టి అక్కడ సెకట రేఫ రాయాలి అంటే బండిరా రాయాలి. ఆ జంగయమయ పాదంబులకు ఎర్రగి నమస్కారం చేసే పద్ధతిలో మీరు బండిరానే రాయాలి. మామూలు రకాల ఉకారములు రాస్తే అది తప్పు. అది ఎర్రగి అతని ఆనతి మీద చతురలంకారంబులాచరించి ఆయన ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞానుసారం ఈవిడ చతురలంకారములు 4 విధములైన అలంకారములు చేసుకుంది. ఏమిటో ఈ 4 అలంకారాలంటే అండి, వసు చరిత్రలో భట్టుమూర్తి రాస్తాడు. మనకి శాస్త్రం కూడా ఉంది. ఏమిటో అలంకారం అంటే, 1 మనకి అంబరం అంటే మంచి చీర, 2 భూషణము నగలు, 3 మా లేపనము అంటే పర్ఫ్యూమ్స్ స్ప్రేస్, ఇంకా చెప్పాలంటే ఒంటికి బట్టలకి కొట్టుకుంటామే మనం. ఇప్పుడు కొట్టుకుంటారు చూడండి. మరి ఎదటి వాడికి డోకొచ్చేట్టు కొట్టుకోకూడదు. మన కంపు ఎదటి వాడికి కారకలు తలతాలు. అంతేగాని ఇప్పుడు కొంతమంది కొట్టుకుంటారు. ఆ కొట్టుకున్నవాడు మన పక్కన కూర్చుంటే ముందర మనకి చిరాకు వచ్చేస్తుంది. అంత కొట్టక్కల్లా. అది
తర్వాత ఆఖరిది ఏంటంటే పువ్వులు. ఈ 4 రకాలని చతురలంకారములు అని పిలుస్తారు. ఇవి చేస్తారు. వసు చరిత్రలో ఇక్కడ మందరలో ఉంది. చెప్పండి. చందన భూషణాంబర ప్రసవముల చందన భూషణాంబర ప్రసవముల వేర్వేరొందు చతుర్విధమొక్కటి అందంబుగా పంచవిధంబులై ఇటు పరుగును. కాబట్టి ఇటు పరుగు. ఇవి చతుర్విధ అలంకారం. ఈ 4 ఉండేటప్పటికీ నీకు ఐదో అలంకారం వచ్చేస్తుంది. ఇది అందంగా ఉంటావు. దాన్ని 5వ తనము అని కొంతమంది అంటారు. నిజానికి అది కాదు. 5వ తనం అంటే మనకి వేరే ఉన్నాయి. 35 అంటాం చూసారు. కాబట్టి ఇక్కడ చతురలంకారములు ఇప్పుడు చెప్పాను. ఒకసారి మళ్ళీ చదువుమా. చందనము అంటే గంధములు, భూషణములు నగలు అని అంబరము బట్టలు, ప్రసవం అంటే పువ్వులు. ఇవి పెట్టుకుంటే అలంకారం. ఈవిడ ఆయన ఆనతి మేరకు, ఆ జంగమయ్య ఆనతి మేరకు ఈవిడ చతురలంకారములు చేసుకుని చక్కగా మహేశ్వరార్చనంబు చక్కగా శివార్చనము చేసింది. చేసి ఎప్పటి అట్లు మామూలుగా ఇంతకు పూర్వం లాగానే చిత్తజాతుని బాసి చనుదెంచు రతి అన్న ఎలా ఇంతకు పూర్వం ఎలా వెళ్ళిందో అంతకు పూర్వం ఇప్పుడు ఎలా వెళ్ళింది? సంభ్రమముతో వెళ్ళింది, భయంతో వెళ్ళింది. ఇప్పుడు ఆనందంతో వెళ్తోంది, ఆత్మవిశ్వాసంతో వెళ్తోంది. ఆనందంతోనూ ఆత్మవిశ్వాసంతో వెళ్తోంది. అందుకని మన్మధుణ్ణి వదిలి వెళుతున్నటువంటి రతీదేవిలాగా ఆవిడ వెళ్తుంది. ఎక్కడి నుంచి? తన ఇంటి నుంచి వెళ్ళి రాజమందిరం వైపు వెళ్తోంది ఈ తల్లి. ఎవరు? దాసి వెళ్తూ మనుజ విభుని సన్నిధికే తెంచ. మనుజ విభుడు సందడికి వచ్చింది. మనుజ విభుడు ఆ రాజుగారి యాదవరాజు దగ్గరికి వెళ్ళింది. నమస్కారం పెట్టింది. మనుజుని సన్నిధికి తెంచి సముచిత స్థితి మృక్తి. చూసారా, ఆవిడ వినయం తగ్గలేదు. నువ్వు నాకు మండలం చేయించావు చూసా అనకూడదు. మీకు భగవత్ కృప లభిస్తే మీకు వినయం ఇంకా పెరగాలి. మీకు వినయం పెరగాలి. అందుకే మీకు ఇందాక చెప్పాను, విద్యా వివాదాయ. విద్య వసగును వినయమనబడయు పాత్ర. మీకు విద్య వచ్చినప్పుడు నీకు వినయం వచ్చింది అనుకోండి, ఇప్పుడు అది నిజంగా బంగారపు పువ్వుకి, బంగార ప్రసూనానికి, స్వర్ణ ప్రసూనానికి తావి చెప్పినట్టు. దానికి ఇది కూడా వాసన కూడా వచ్చినట్టే ఉంది. లేకపోతే అహంకారము, అహంభావము, ఆభిజాత్యాల వల్ల అది మళ్ళీ దెబ్బతింటుంది. ఇవిడికి అహంకారం మారాలేదు. సముచిత ప్రకారం అలాగే రాజుగారికి నమస్కారం, చాలా వినయంగా. ఆయన ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి? కొన్ని గంటలు కూడా కాదు, కొన్ని నిమిషాల క్రితమే ఈవిడికి నేను మండలం చేయించాను. వెంటనే ఆయన దృష్టి ఎటు మళ్ళింది? బహుశా మంగళవాడు ఏదో చేసి ఉంటాడు, నా ఆజ్ఞలు పాటించలేదు. పురాయి ఆ మంగళవాడిని తీసుకుంటారు. లేచిన ఇలా నమస్కరించి గరగంది చూచి విప్పుడు. గరగంది ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఇప్పుడు ఇలా ఉంది? ఏమిటి? గరగంది చూచి విప్పుడు అతను ఆజ్ఞ పెట్టించి ఈ ఆజ్ఞ పెట్టించి. ఇది సామాన్యంగా ఎట్లా ఉంటుందంటే అండి, హిందీలో ఇది బాగా ఉంటుంది, మన తెలుగులో ఎక్కువగా వాడండి. ఇప్పుడు మనం చూడండి, చెయ్యడము, చేయించడం. నువ్వు సొంతంగా ఒక పని చేయడం, ఎవరి చేతన్నా చెప్పి చేయించడం. కానీ హిందీలో మూడోది ఉంటుంది, కర్ణ, కరాన, కర్వాన. మీరు చూడండి, పడ్న, పఢాన, పఢవాన. అంటే నువ్వు చెయ్యడము, ఎదుటి వాళ్ళ చేత చేయించడము, ఇంకోటికి చెప్పి ఇంకోటి చేత చేయించడం. ఇది మూడోది అనమాట. ఇటువంటివి తెలుగులో కొంచెం చాలా రేరు, కానీ పెట్టించారు. ఆజ్ఞ పెట్టించారంటే ఈయన ఏం చేశాడు? ఈవిడికి మండలం చేయమని చెప్పి ఒకళ్ళకి చెప్పాడు, వాళ్ళు వెళ్ళి ఇంకోళ్ళకి చెప్పారు. ఎవరికి? ఆ నాపకుడికి.
ఆపకుండా మంగళాయని చెప్పారు. కానీ ఇది వాళ్ళు చేయలేదు, చెప్పించడం అన్నమాట. ఇది చేయడం కాదు, ఆజ్ఞ పెట్టించి చేతడి ఆరదు తీర్పు. ఇప్పుడే నేను చేయించి నా చెయ్య తడి ఆరలేదు. ఇక ఈ చేతడి ఆరదు అనేటువంటిది మంచి తెలుగు జాతీయం. అంటే ఇంకా వాడు చేసిన కత్తి చేసేటప్పుడు ఇంకా తడిగా చేసి ఉంటాడు, ఆ తడి ఇంకా ఆరదు అంటే ఇంకా పూర్తి కాలేదు. ఇంకా ఇప్పటికి అప్పుడే జుట్టు ఎలా వచ్చింది? పోనీ 1 సంవత్సరం తర్వాత వచ్చిందంటే అదొక అర్థం, ఒక 6 నెలల తర్వాత వచ్చిందంటే అదో షాంపూలో లేకపోతే వాడిందండి. ఇంతసేపట్లో ఎలా వస్తుంది? జంగయ్య నువ్వు వెళ్ళమాక, నాకు చెప్పాడు. చెప్పదు. మా జంగమయ్య వచ్చాడు. దీనికి భంగి మోహనంబైన అది దీనికి భంగి మోహనంబైన వేణి కలిగి దీనికి మోహనము, మోహం కలిగించేటువంటి వేణి అంటే జుట్టు కలిగి ఎలా వచ్చింది? నా చెయ్యి తడి ఆరలేదు. ఆ చెయ్యి తడి ఆరలేదంటే ఇంకా చెప్పి కొన్ని నిమిషాలు కూడా కాలేదు, ఇప్పుడే కదా. అంటే అదేదో నిజంగా చెయ్యిని తడి చేసుకున్నాడు, ఆ తడి ఇంకా ఆరలేదని కాదు అక్కడ అర్థం. దాని యొక్క లిటరరీ మీనింగ్ తీసుకోకూడదు మనం, అక్కడ శబ్దార్థం తీసుకోకూడదు. దాని యొక్క అసలు అర్థం ఇప్పుడే, కొన్ని నిమిషాల క్రితం కదా చెప్పాను. అప్పుడే ఈ లోపల దీనికి ఇంత మోహనమైనటువంటి వేణి జుట్టు ఎలా వచ్చింది? ఈ మాయ మంగళి కథన కాదే. ఈయన అటెన్షన్ ఇప్పుడు ఆ మంగళి వైపు మారి వాడు చేసి ఉంటాడు. నేను తీయమంటే వీడు తీయకుండా బహుశా తీసేస్తానని లోపలికి తీసుకెళ్ళి నువ్వా అని చెప్పేసి పంపించేసి ఏదో చేసి ఉంటాడు, ఏదో వాడేదో మాయ చేసి ఉంటాడు. ఈ మాయ మంగళి కథన కాదే వాడి మూలంగానే కదూ. వానిని తెమ్మనిన క్రమ్మర వనిత వానిని తెమ్మనిన వాడిని తీసుకురండి రా. వెంటనే క్రమ్మర మళ్ళీ ఈ వనిత ఆవిడికి మొక్కి ఏం చేసింది? రేపు మొక్కి. అయితే ఈ మొక్కటం అనేటువంటిది ఎలా ఉంటుందంటే, స్త్రీలు స్నానం చేసేటప్పుడు చాలా క్లియర్ గా చెప్తారు, జానువులు మాత్రమే చెప్పం. జాను నవనీతలంబున మోపి శిరంబు వ్రాల్చి మ్రొక్కి. అంటే జానువులు శిరస్సు మాత్రమే మోండాలి, మాతృస్థానములు భూమిని తాకరాదు. అది సాష్టాంగము అంటే మనం ఏదైతే చెప్తాం అది మనం మనసా వచసా తథా పురసా శిరసా దృశ్య మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే అని మనకి ఏదైతే చెప్పారో అది వీరికి కుదరదు, వీళ్ళకి చేయకూడదు. స్త్రీలకి అది పంచింది. లేదంటే మేము చేసుకోండి. మనం ఇక్కడ చెప్పగలిగింది చెప్తున్నాం. వీఆర్ నాట్ ఫోర్సింగ్ ఆర్ వీఆర్ నాట్ కంపెలింగ్ ఎనీబడి టు డూ ఇట్. ఇది చెయ్యాలి, ఇది చెయ్యి. నేను చేయనండి, సంతోషం, కానీ చెయ్యి. నీకేది బుద్ధి ఎలా ఉంటే కానీ చెయ్యి. బుద్ధి కర్మానుసారం, ఆత్మబుద్ధి సుఖం చేయవ, గురు బుద్ధి విశేష అని చెప్పినట్టు నీ బుద్ధి ఎంత వస్తే చేసి. సరే, ఆవిడికి నమస్కారం చేసి ఏం జరిగిందో మనం రేపు తెలుసు. రామచరిత మానస్ ఈయన చెప్పాడు, ఆజ్ఞాపించాడు. ఏమని చెప్పాడు? దేవతల్ని లొంగ తీసుకోవాలి. ఎలా లొంగ తీసుకోవాలి? వాళ్ళు మన ఎదురుకుండా రారు, ఎందుకంటే మన బలం చూసి వాళ్ళు భయపడుతున్నారు. కాబట్టి వాళ్ళు కృంగి కృషించి నశించేటట్టుగా చేయాలి. అందుకని మీరు బ్రాహ్మణ భోజనం పెట్టారనుకోండి, వాళ్ళకి స్ట్రెంగ్త్ వస్తుంది. మీరు శార్థములు పెట్టారనుకోండి, వాళ్ళకి స్ట్రెంగ్త్ వస్తుంది. దేవతలు ఎప్పుడు, రాక్షసులు ఏం చేస్తారంటే ప్రకృతి విధ్వంసం చేస్తారు, లేదా వర్ణాశ్రమాలకి భంగం కలిగిస్తారు. అయిపోతుంది. దేవతలు ఇదైపోతారు, అంటే వాళ్ళు బలహీనలు అయిపోతారు. అప్పుడు వీళ్ళు ఈ కలి గాని రాక్షసుల మాయ కానీ పరిస్థితి ఎప్పుడు జరిగినా ఇంతే. వర్ణాశ్రమ విధానం. అందుకని మనము
మన తాత ముత్తాతల నుంచి ఏదైతే వస్తుందో దాన్నే పాటించి తీరాలి. దేవతార్చనతో సహా కొత్త దేవుళ్ళని అర్చించకూడదు. మన ఇంత పూర్వం ఎవరు అర్చించారో మన మామగారు లేదా మన నాన్నగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళని మనం అర్చించాలి. చెప్పు. చౌపాయి इंद्रजीत समझो कछ कहू सो सब जनु पहले ही करे रहू प्रथमी जिन्हा कहू आयुसुदीन्हा दिनह कर चरिता सुनव जो किन्हा देखत भीम रूपा सब पापी निश्चर निकर देव परितापी करही उपद्रव असुर निकाय नाना रूप धरही करी माया जही विधि होई धर्म निर्मूला सो सब करही वेद प्रतिकूला जही देशा धेनु द्विज पावही नगर गावु पुर आगी लगावही शुभ आचरण कतहु नहीं होई देव विप्र गुरु मानना कोई नहीं हरि भगति यज्ञ तप ज्ञान सपने हो सुनई ना वेद पुराण ఇంద్రజిత్తు రావణుని ఆజ్ఞలను ఎప్పటికప్పుడు వెంటనే ఆచరించి ఇంద్రజిత్తు చెప్పాడు, నాయనా నువ్వు వెళ్ళు, మొత్తం దేవతలందరినీ కూడా ఇబ్బంది పెట్టడం. ఎప్పటికప్పుడు రావణాసుడు ఆజ్ఞ పాటించడం, దేవతల్ని ఇబ్బంది పెట్టడం. ఇతరులు కూడా రావణాజ్ఞలను రావణాజ్ఞలు ఆయన ఆజ్ఞలు నేను ఆయన ఆజ్ఞలు ఏమిటో చెప్పాను కదా. ఆయన దేవతల మేలు కోసం చేసే యజ్ఞములందు అగ్ని మండరాలు, తర్వాత సురపక్షపాతి ఆయన విష్ణు గురించి చదువులు ఇవి చదవకూడదు. కేవలము శివుడిని తప్ప విష్ణువుని ఎవరు అర్చించకూడదు. అలాగే దానవ కులవైరి దర్పంబు వర్ణించు, ఆయన యొక్క దర్పాన్ని వర్ణించే చదువులు ఎవరు చదవకూడదు. ఇంకా ఇవో నియమాలు పెట్టాడు, అవి అందరూ పాటిస్తున్నారు. భయంకరులు పాపులు నిర్దయులు అయినటువంటి ఆ రాక్షసులు రావణుని అండ చూచుకొని దేవతలను హింసించుచుండిరి. రావణుని అండ చూసుకున్నారు. పైన వాడు అంటుందనుకోండి, ఎన్ని హింసలు జరుగుతాయి, ఎన్ని హింసలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం వచ్చేటువంటి శ్వేతపత్రాలు చోట్ల అమరావతి ధ్వంసకులు ఉంటారు కొంతమంది. ఎవరు వీళ్ళు? ప్రస్తుతం అప్పుడు రాక్షసులుగా ఉన్నారు, ఇప్పుడు నర రూపంలో ఉంటారు. వాడు ఉండి వాడు మొత్తం తినేస్తారు. వాడు ఏం చేస్తాడంటే, ఇటువంటి వాడు ఒక 100 రూపాయలు ఉందనుకోండి, వాడు 2 రూపాయలు ఇచ్చేసి 98 రూపాయలు పెడుతుంటాడు. మనకి 2 రూపాయలు ఇచ్చేయాలని మనం అనుకుంటాం. అది సంగతి. కాబట్టి ఈ అమరావతి విధ్వంసకుల పట్ల, ఇటువంటి రాక్షసుల పట్ల వీళ్ళు పైగా ఏం చేస్తారంటే, వీళ్ళు జగన్ నాటక సూత్రధారు, పరమనాటకం. వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వీళ్ళ పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. అది మాయా ప్రయోగాలు చేస్తాడు, మాయల్ని ప్రయోగిస్తూ ఉపద్రవాలు సృష్టిస్తుండేవాడు. అంటే ఉన్నట్టుండి ఒక వరద లేదా అగ్ని ప్రమాదం, ఒక బ్రహ్మాండమైన గాలి వాన ఉపద్రవాలను సృష్టిస్తూ కామరూపధారులై వాళ్ళని ఇతరుల్ని భయం చేస్తూ ఎదుటి వాడిని భయపెట్టేవాడు వాడి నిజమైన రాక్షసుడు. రాక్షసుడు అంటే మీకు ఒకప్పుడు మనం వర్ణించినట్టు ఏవో ఇటు పెట్ట 2 కొమ్ములు, ఎర్ర కళ్ళు, అవేం ఉండక్కర్లేదు. వాడు మనలాగానే ఉంటాడు. ఇంకా చెప్పండి, మనకన్నా అందంగా ఉంటాడు వాడు. కానీ వాడి మనస్సు అనమాట కఠినం. రాజుల మనసు అలాగే ఉంటుంది కదా. ప్రస్తుతం వాళ్ళు కూడా అలాంటి ధర్మ కార్యములకు విఘాతములను కలిగించి ధర్మ కార్యాలని విఘాతం కలిగిస్తుంది. ఎక్కడ ఎవరైనా యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు, వాళ్ళు చేయని వారు. ధర్మ కార్యాలని విఘాతం కలిగించిన వాడే రాక్షసుడు. అంతే.
వేద విరుద్ధంగా వేద పనులను విరుద్ధంగా. ఆచరించుచుండిరి. అంటే భేద విరుద్ధంగా పనులు ఆచరించారు. అంటే వర్ణాశ్రమాలు పోగొట్టాలి. ఇది పెద్ద రాక్షసులు చేయాలి. గతంలో కానీ ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ చేయగలిగి వర్ణాశ్రమం. అది ఎలాగైనా కావచ్చు, బై ఫోర్స్ కావచ్చు లేదా బై ఆర్గ్యుమెంట్ కావచ్చు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? సంధ్యావందనం చేస్తే ఏమిటి వస్తాయి నీకు అని వస్తుంది. ఇప్పుడు చెప్పలేదు. ఇప్పుడు వెంటనే ఏం చేస్తాడు? కాబట్టి ఇచ్చేయి. వాళ్ళు అడిగారు, నువ్వు బొట్టు పెట్టుకుంటేనే దేవుడు ఉన్నట్టు అంగీకరించినట్ట. ఇది అందరూ చెప్పలేరు కదా. కాబట్టి బొట్టు నువ్వు మనసులో ధ్యానం చేయి. నీకు ఇది ఎందుకు? విగ్రహారాధన ఎందుకు? వీడికి అసలు దాని గురించి జ్ఞానం ఏం తెలియదు. కాబట్టి నెమ్మదిగా వీడు వాళ్ళు ఏం చేశాడు? కొంతమంది ఆర్గ్యుమెంట్ ద్వారా వాళ్ళ వైపు మళ్ళీ, ఆ తర్వాత నెమ్మదిగా నిర్గుణం వైపుకి ఎలాగో డైరెక్ట్ గా మనసు వెళ్ళలేదు. గుణం నుంచి నెమ్మదిగా నిర్గుణంలోకి వెళ్ళలేదు. వాళ్ళ వైపుకి మళ్ళీ ఇలా మన సంప్రదాయాలని, సనాతన తత్వాన్ని నాశనం చేశారు వీళ్ళే రాక్షసులు. ఒకప్పుడే అనుకోకండి, వేద విరుద్ధంగా నడిపించారు. ఇప్పుడు వేద విరుద్ధంగా అయితే మరి ఇన్ని స్థుతులు ఎందుకు వస్తాయండి? శంకరాచార్యుల వారు తీసుకుంది. ఆయన విష్ణు సహస్రనామానికి భాష్యం రాయడం, విష్ణు సహస్రనామానికి భాష్యం రాయడం. మీరు ఒక చోట మోక్ష సన్యాస యోగంలో శంకరాచార్యులు వారు రాసిన భాష్య ప్రకారం విగ్రహములో దేవుడు ఉండటము అనుకున్నటువంటి వాడే తామసుడు అని రాశారు. వాళ్ళు చదువుతారు. ఇది సాత్విక రాజస తామసముల గురించి చెప్తూ విగ్రహంలో దేవుడు అంటే వెంటనే శంకరాచార్యుల వారు విగ్రహారాధనకు వేదికరేకి అలా అనుకున్నవాడు ఆయన కృష్ణ విగ్రహం ఎందుకు స్థాపిస్తాడండి? ఆయన అన్నది అదే, విగ్రహములో మాత్రమే లేదు, ఎప్పుడూ కూడా దేవత స్థానాలు ఉంటాయి. ప్రస్తుతంలో కాదు, ఎప్పుడూ కూడా అంత అందుకని కూడా అక్కడ ఆ ఎనర్జీ పాయింట్ ని గమనించడం అందరికి కాకపోవచ్చు. అందుకని అక్కడ ఒక విగ్రహమో ఒక లింగమో ఒక మూర్తినో పెట్టారు అక్కడ. అంతేగాని ఆ మూర్తే దేవుడు కాదు, ఇది ఆయన చెప్పదలుచు. ఇప్పుడు దాని నుంచి ఇప్పుడు చేసేస్తారు విగ్రహారాధన ఎక్కలేదు, ఆయన విగ్రహారాధన ఎక్కలేదని నేను చెప్పలేదే. ఇలా మీకు ప్రతి చోట కూడా ఎలా కనిపిస్తుంది? వేద విరుద్ధంగా అయితే ఆయన అసలు మరి ఈ స్తోత్రాలు ఇవి రాయకూడదు. స్తోత్రాలు రాయడం అంటే సగుణోపాసనే కదా. నిర్గుణంలో అసలు స్తోత్రమే ఉందండి, అది నిర్గుణం. దాన్ని ఏమని వర్ణిస్తావు నువ్వు? సగుణం ఉంటేనే నువ్వు వర్ణించగలుగుతావు. ఇది ఇలా ఉంది, అది ఇలా ఉంది, అది ఇలా ఉంది. ఇప్పుడు మీరు లలితాసురం తీసుకోండి, ఆవిడ కృతజ్ఞ గుణంలోంచి వచ్చింది. అక్కడి నుంచి మీరు తీసుకుంటే సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ పతద్వయ పరాజాల పరాకృత సరోరుహ, అక్కడ వరకు అది సగుణ రూపమే. అక్కడి నుంచి వచ్చేసేటప్పటికి మళ్ళీ వచ్చేసింది అనుకోండి నిస్తుల నీల చక్ర అనేప్పటికి మళ్ళీ సగుణం. మళ్ళీ కొంచెం ఇవ్వండి మొత్తం నిర్గుణం. నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నిత్య ముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్య శుద్ధ నిత్య బుద్ధ, ఇవన్నీ నిర్గుణాలు. మొత్తం ఇప్పుడు మనకి రామచరిత మానసులు కూడా చెప్పేదంటే సగుణము నిర్గుణము ఒకటే. నువ్వు సగుణంగా ఆరాధన చేస్తూ ఉంటే నీకు తెలియకుండానే నువ్వు నిర్గుణంలోకి వెళ్ళిపోతావు. కాబట్టి నువ్వు నిర్గుణారాధకులు సగుణారాధకులు నిర్గుణాన్ని ద్వేషిస్తే ఇది నిన్ను నువ్వు ద్వేషించుకున్నట్టే. తర్వాత గోవులు బ్రాహ్మణులు ఉన్న నగరాలని పురములను గ్రామాలని అగ్నికి. ఎందుకని? ఈ ఇద్దరు బాగుండాలి. గోవులు బ్రాహ్మణులు బాగుంటాయి, మిగతా బాగుంటాయి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు బాగుండాలనుకోండి, నీకు ఏది బాగుండాలి? ముఖం బాగుండాలి. బ్రాహ్మణో సముఖమాసీద్ బాహురాజన్యకృత, ఆ గోవులు ఉండాలి. కాబట్టి ఈ రెండు బాగుంటే అన్ని బాగుంటాయి. తర్వాత వారి భయము వలన శుభకార్యములను అన్ని ఆగి ఉండే. అది వారి భయం వల్ల అసలు శుభకార్యాలు ఎవరు చేయడం మానేశారు. ఎందుకంటే వీళ్ళు వస్తే మంచి విగ్రహం కలిగిస్తారు. అసలు అందుకే కదండి విశ్వామిత్రుడు రాముని తీసుకొచ్చాడు.
వాళ్ళు చేస్తున్నటువంటి యాగాన్ని విధ్వంసం చేస్తున్నారు. ఎవరు? మారీచి సుబాలు. ఎందుకంటే యాగరక్షణ కోసం కదా చేయించింది. దేవతలు, బ్రాహ్మణులు, దేవతలు, బ్రాహ్మణులు, గురువులు అగౌరవులు పాల్గొచుండేవి. వాళ్ళు చాలా అవమానాల పాలయ్యారు. ఎవరు? దేవతలు, గురువులు. అంటే ఎక్కడ ఇది అగౌరవం జరుగుతుందో అక్కడ రాక్షసులు ఉన్నట్టే. తర్వాత హరిభక్తి, యజ్ఞాచరణములు, హరిభక్తి, యజ్ఞాచరణము, తపశ్చర్యలు, జ్ఞాన నిష్టలు క్రమముగా అడుగంటి పోవచ్చు. మొత్తంగా క్రమంగా వీళ్ళు మొదట భయానికి చేయలేదు. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ అది అలవాటు అయిపోతుంది. కానీ మనకి సంప్రదాయాలు పరంపరగా రావాలి. ఒక తల్లి నుంచి కూతురికి, ఒక అత్తగారి నుంచి కోడలకి, మామగారి నుంచి ఎవరికి రావాలి. నువ్వు నేర్పాల్సింది అది. ఆస్తి పెంచడం కాదు. ఆస్తి ఎవడైనా పెంచుతాడు. నువ్వు వద్దన్నా వెళ్ళిపోతుంది. నువ్వు తండ్రి దగ్గర నుంచి నువ్వు నేర్చుకోలేదు అంటే నీకంటే పెద్ద అవివేకి మూకుడు ఇంకోటి ఎవడు. వేద పురాణ ప్రవచనములు ఎక్కడ అవి జరిగితే వాళ్ళని అవమానపరుస్తున్నాడు. కాబట్టి అది వినపట్లేదు. ఎవడు రావట్లేదు, చెప్పట్లేదు. ఇది ఇంకొక ఆగమండి. అంటే ఇది చౌపాయి కాదు, తర్వాత మనకి దోహా కాదు, సంతరు కూడా కాదు. జప జోగు బిరాగా, తప మఖ బాగా, శ్రవణ సునయి దశ సీస, ఆపను ఉటి, దావహి రహే, నా పావహి, దరీ సబ్ గాలయి కీసా, అసభ్రష్ట, అచారా సంసార, ధర్మ సునియో నహి కానా, తెహి బహువిధి త్రాసహి, బహువిధి త్రాసహి, దేశ నికాసహి, జో కహా వేద పురాణ, జపతపములు, యోగ వైరాగ్యములు, యోగము, వైరాగ్యము, యజ్ఞము, మాటలు చెవి సోకినంతనే రావణుడు స్వయంగా వెళ్లి వాటిని విధ్వంసం చేయుచుండెను. ఆ చెవికి సోకితే చాలు. ఏమిటవి? యజ్ఞము, యాగము, జపము, తపము. ఎవడన్నా అరే వాడు చేస్తున్నా అంటే ఈయన స్వయంగా వెళ్ళి వాడిని నాశనం చేసేవాడు. ఈయన వాళ్ళని పంపించేసేవాడు. ధర్మము అనే మాటని వినిపింపకుండా, అసలు ధర్మం అనే మాటే లేదు. అంటే దీన్ని కరెక్ట్ చెప్పాలి. లా ఆఫ్ జంగిల్. మైట్ బికమ్స్ ద రైట్, సర్వైవల్ ఇస్ ద ఫిట్నెస్. భ్రష్టాచారములు ఎల్లెడలా వ్యాపించి వేద పురాణం పఠనాలు చేసే వాళ్ళని భయపెడుతుంది. వాళ్ళని దేశ బహిష్కరణ అంటే అరణ్యంలో ఉంది. అప్పుడు వేదాలు కూడా ఎవరు చదవలేదు, పురాణాలు ఎవరు చదవలేదు. ఇంకో విషయం ఏంటంటే శాస్త్రములో చెప్పిన, విష్ణు పురాణంలో చెప్పింది పురాణ ప్రవచనం మనం ఎందుకు చేయాలంటే మీరేదో విని మీరు బాగుపడిపోతారని చెప్పి నేనేదో బాగుపడిపోతానని కాదు. ఈ పురాణ ప్రవచన ప్రసంగ తరంగములు మన గాలిని శుద్ధి చేస్తాయి. వేదముతోనే అభిషేకము లేదా వేదంతో ఎందుకు చేయాలంటే అదేదో నీకు అర్థం కావాల్సిన అవసరం లేదు. కానీ ఆ తరంగాలు అలా వ్యాపిస్తుంది. అందుకే ఈ విష్ణు సహస్రనామ పారాయణలు కానీ, లలితా సహస్రనామ పారాయణలు కానీ, లేదా గొప్ప గొప్ప పారాయణలు ఎందుకు చేయాలంటే నీకు అర్థం తెలియకపోయినా పర్వాలా, కానీ అందులో ఉన్న శక్తి తరంగాలు ఇన్నే కాదు, ఈ ప్రపంచాన్ని కూడా. ప్రపంచం ఒప్పుకున్నా ఒప్పుకోకపోనండి, ఇది అమెరికా లాంటి దేశం. అక్కడ భూవైశాల్యం ఎక్కువ, జనాలు తక్కువ, కానీ అక్కడ ఎంతమంది ఎక్కువ. ఇక్కడ భూమి తక్కువ, జనాలు ఎక్కువ. అసలు ఆ ప్రపోర్షన్ లో తీసుకుంటే ఎన్ని కోట్ల మంది చచ్చిపోవాలి. ఇక్కడ రక్షింపబడింది మన వేదము, పురాణము, మంత్రము, జప తపము. మళ్ళీ దీనికి మీరు ఒక రాజకీయ కీటకానికి అట్రిబ్యూట్ చేయకండి. దీని క్రెడిట్
better not attribute this credit to a political insect. Better not attribute this credit to a political insect. అంటే ఎవరు వచ్చి ఆయనేం ఆపలేదు ఎన్ని, ఎంతో మంది అండి ఆ సమయంలో ఎన్ని చేశారు. యోగ వాసిష్టంలో ఈ కరోనా గురించి ఉందని చెప్పేసి దాన్ని పఠనం చేయించారు, విష్ణు సహస్రం చేయించారు అప్పట్లో. అసలు దాన్ని పేర్కొనేవాళ్ళు లేడు ఇప్పుడు. ఇంత దాంట్లో కూడా మనకి ఎప్పుడన్నా వర్షాలు రాకపోతే వరుణయాగం చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. మరి తర్వాత కాబట్టి మనకి ఇవాళ మనం రక్షింపబడ్డామంటే దాని మూలంగానే, అందులో అనుమానం లేదు. ఇది పేద భూమి అవటం మూలంగానే మనం రక్షింపబడ్డాము. ఇది నా ప్రగాఢ విశ్వాసం, నమ్మకం. లేదండి మేము కాదనుకుంటారు. నేను ఎవరిని, నా అభిప్రాయాన్ని మీ మీద రుద్దను. మీ అభిప్రాయాలు మీకు నాకున్న మీ అభిప్రాయాలు నేను యూఆర్ ఫ్రీ. ఇంకో విషయం అంటే దిస్ ఇస్ ద లా ఆఫ్ డెమోక్రసీ. జీన్ జాక్ రూసే అన్నతను కూడా ఇదే చెప్పాడు. నేను చచ్చిపోయినా సరే నీ అభిప్రాయాలతో ఏకీభవించు, నేను చచ్చిపోయినా సరే నీ అభిప్రాయ వ్యక్తీకరణని అడ్డుకునే వాళ్ళని నేను అడ్డుకుంటాను. నువ్వు నీ ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. అది చెప్పమ్మా. చోట భరణి నా జాయి అనీతి, భరణి నా జాయి అనీతి, ఘోర నిశాచర జో కరహి, ఘోర గోల నిశాచర దిశాచర జో కరహి, హింసాపర అతి ప్రీతి తినహకే పాపహి కవనీమితి. ఆ నిశాచరులు చేయు దుష్కృత్యం, నిశాచరులు చేసే దుష్కృత్యాలు వర్ణించుటకు మాటలు చాలవు. వారికి హింసాకృత్యములే అత్యంత ప్రీతి వాళ్ళకి బాగా ప్రేమ, బాగా వాళ్ళకి ఎందులో బాగా ఆనందిస్తారంటే ఎదుటివాడిని హింసించడం. వారి పాప కార్యములకు పరిమితియే లేదు. వాళ్ళ పాప కార్యాలకి పరిమితి లేదు, అసలు అంటే ఒక లిమిట్ లేదు. భూదేవి వ్యాకుల పాట. భూభారం అంటే భూదేవి చదువుదామా రేపు చదువుదాం? ఇంకొకటి చదువుదాం. ఏంటది? చౌపాయి. బాడే కళ బహుచోరు జువారా జేలంపట్ పరధన పరిదారా మానహి మాతు పితా నహి దేవా సాధున్హా సన करवाही सेवा जिनके यहाँ आचरण भवानी ते जाने हूँ निश्चर सब प्राणी अतिशय देखी धर्म कई ग्लानी परम सबीता धरा अकुलानी गिरी सरी सिंधु बार नहीं मोही जसमोही गुरुआ जसमोही गरुआ एक परद्रोही सकल धर्म देख ही विपरीता कही ना सकही रावण भयभीता धेनु रूपा धरी हृदय विचारी गई तहाँ जहाँ सुरमुनि जारी निज संताप सुनायसी रोही काहू ते कछु काज न होई పరధనములను పరస్త్రీల్ని అపహరించేవాళ్ళు, దుష్టులను చోరులు జూదరులను ఎక్కువ, తల్లిదండ్రులను దేవతలను గౌరవించేవారే కరువైరి. తల్లిని తండ్రిని దేవతల్ని గౌరవించే వాళ్ళు ఎవరు లేరు. పైగా వారు సజ్జన చేతనే సేవలు చేయించుకున్నారు. పైగా వాళ్ళు ఏం చేస్తారు? ఇది చాలా గొప్ప, సజ్జనుల చేతే సేవ చేయించుకున్నాడు. మానవాడు రోజు నువ్వు మా ఇంట్లో పనిచేయ, ఎందుకంటే మనం సిగ్గుపడాలి. ఎప్పుడన్నా గొప్పవాడు మనకి సేవ చేస్తున్నాడు, సిగ్గుపడిపోవాలి. సిగ్గుపడి కాదు, భయపడిపోవాలి.
అది సంగతి. ఇప్పుడు మనకి కలియుగంలో ధర్మం ఏంటంటే రాజా అకులి సకులీచ భర్చ నిస్సార పృథ్వీ నిరౌషధలత నిస్సార పృథ్వీ పాపీచిరాయు సుకృతి గతాయి. మీరు చాలా మంది చూడండి, వాడు ఉంటాడు అక్కడ, వాడి కింద పనిచేసేవాడు వీడు సంధ్యావందనం చేసుకుని అక్కడికి వెళ్ళి ఇస్తారంటూ ఏం చేస్తాం చెప్పు. ఇది కాబట్టి అప్పుడెప్పుడో ఉన్నదనుకుంటే మీరు చెప్పండి. శివుడు పలుకుచున్నాడు. శివుడు ఏమంటున్నారంటే ఎవరితో పార్వతితో, ఓ భవాని ఈ విధంగా ప్రవర్తించు వారందరినీ రాక్షసులను గాని భావింపు. చూసావా నేనమాట అని చెప్పా. ఈ విధంగా ప్రవర్తించే ఎవడైనా వాడు రాక్షసుడు, అంటే దుష్టుడు, దురాచారుడు, పరాయి వాళ్ళ వస్తువులు తీసేవాడు రాక్షసుడే. వాడు బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా అని కనుగొస్తాడు. వాడు రాక్షసుడే. వాడు ఏ యుగంలో ఉన్నా వాడు రాక్షసుడే. ఇట్టి ధర్మ శైథిల్యమును చూసి, ధర్మ శైథిల్యము అంటే శిథిలత్వం చూసి భూదేవి మిక్కిలి వ్యాకులత నొందెను. చాలా బాధపడిపోయింది ఆ భూదేవి. పర్వతములు, నదులు, సముద్రములు ఏమాత్రము బరువు కావు. చూసారా, భూమికి భారం ఏంటంటే ఇప్పుడు పర్వతం అంత బరువు ఉంటారండి. ఇంకా కొన్ని పాపాత్ములు భరించలేదా, ఆ పాపాత్ముల యొక్క పాద పీడని భరించలేదా. మీరు సజ్జనులు కొన్ని లక్షల మంది ఉన్న పాపాత్ముడు ఒక్కడున్నా భరించారు. ఆవిడ అదే చెప్తాను, నాకు పర్వతాలు బరువు కాదయ్యా, సముద్రాలు బరువు కాదయ్యా, నదులు బరువు కాదయ్యా. ఈ పాపాత్ములు ఎవరయ్యా పాపాత్ములు? ఎందుకు వాళ్ళని హింసించి ఆనందించేవాడే పాపాలు. కానీ ఈ పాపాత్ములు మిక్కిలి బరువైనారు అని భావించుచు అధర్మ కార్యములను చూచుచు అది అధర్మ కార్యములు చూస్తూ రావణుడికి భయపడి పెదవిని విప్పకుండేను. పదవి. కొంతమంది చూడండి, మనం ప్రస్తుత కాలంలో చూస్తాం, అధర్మం జరుగుతుందని తెలుసు కానీ ఎందుకులే మనకెందుకు. కాబట్టి కర్త కారయితే ప్రేరకస్య అనుమోదక, ఈ నలుగురు పంచు కనీసం తప్పుని తప్పు అని చెప్పగలిగి ఉండాలి. తర్వాత మనసులో ఎంతగానో ఆలోచించి ఒకరోజు భూదేవి ఒకరోజు ఈవిడ తేను రూపం అంటే ఒక గోరూపం దాల్చి దేవతల దగ్గరికి మునుల యొద్దకు వెళ్ళి చాలా ఏడుస్తూ ఇలా చెప్పింది. వాళ్ళు అడిగారు ఎందుకు ఏడుస్తున్నావు అంటే చెప్పింది, అయ్యా ఇలా పాపం. అందరూ విన్నారు కానీ అయ్యో పాపం అన్న వాళ్ళే గాని అలాగా అని ముందరకు వచ్చేవాడు ఎవరు, ఎందుకంటే వీళ్ళు చూసే భయం. ఇంకోటి ఏంటది, చంద్రులే. అందరూ చూసి భయపడ్డారు. ఏం చేశారు, రేపు రూపమా గరాపయామే. మరి రేపు పెడదామమ్మా నివేదన. దీపం దర్శయామి, ధూపదీపానంతరం సుధాజీవనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువః సర్వచైతన్యం. ధూపం ఇవ్వలేదా? ధూపమాగ్రాపయం దీపం దద్యాం ధూపదీపానంతరం సుధాజీవనీయం నైవేద్యం ఓం భూర్భువః సర్వచైతన్యం రూపాం దామాద్యం విద్యాదేవి బుద్ధిం యాః ప్రచోదయాత్ సత్యాహతం దాజ్యేన కరుణ్య అమృతమసృతే షోడశ సహస్ర భార్యా పుత్ర పౌత్ర పరివేష్టిత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. జ్ఞాన ప్రసూనం బాధుడి కాళహస్తీశ్వర స్వామినే హనుమ సీతాయ సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ.
ఆజమనీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి తాంబూలచర్వణానంతరం శుద్ధ ఆజమనీయం సమర్పయామి మంగళమహానిరాజన దీపం దర్శయామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. ఆనందమంగళకర్పూర నీరాజనీరాజనామి నీరాజనానంతరం సుత్ర ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి. హర నమ పార్వతీపదే హర హర మహాదేవ హర. ధను పుష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః వసంత సామంతో మలయ మరుదాయో ధనరథః తథాప్యేకం సర్వం హిమగిరుసుతే కామపి కృపామపాంగాస్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. చామరం వీచయామి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోకరహితో. బ్రాహ్మణాः సంతు నిర్భయాः పుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः ధనాः సదనంతు జీవేమ శరదాం శతం. మాం సహ కుటుంబం సశివ పరివారం రక్షन्तు సర్వే జనాః రక్షन्तు. సర్వ శివ పరివారస్య ధర్మబద్ధ మనోరథ ఫల సిద్ధిరస్తు. కరోనా నివారణోస్తు అధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు. గురవే కుసుమాంజలి. మహాదేవ మహాదేవ మహాదేవ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. మహాదేవ. Bluetooth mode. మహాదేవ మాస్టర్ మహాదేవ 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 శాస్త్రి గారు.